సో ఈ వీడియోలో మనం ఈ ఫస్ట్ అసలు ఇంటర్మీడియట్ లెవెల్, నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్, కెమిస్ట్రీ ల్యాబ్లో వాడేటటువంటి కొన్ని ఆపరేటర్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో చూడపించబోతున్నాం. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వాడేటటువంటిది బ్యూరెట్. సో ఇది మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో ఎక్వెంటెన్స్ విత్ ఆపరేటర్స్ అని చెప్పి ఒక చిన్న ఒక ప్రాక్టికల్ ఉంది. సో ఇది ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్. దీంట్లో మనకి కెమిస్ట్రీ ల్యాబ్లో వాడేటటువంటి బేసిక్ ఎక్విప్మెంట్ ఏంటి అన్నది చూపించబోతున్నాం. సో మొట్టమొదటిగా ఇది బ్యూరెట్ అంటారు, దీన్ని బ్యూరెట్ అంటారు, రైట్? ఏమంటాం? బ్యూరెట్ అని చెప్తున్నాం. సో ఈ బ్యూరెట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే కనుకండి, మనం ఇంటర్మీడియట్ లెవెల్లో 0 to 50 ml ఉన్నటువంటి బ్యూరెట్స్ని యూజ్ చేస్తున్నాం, రైట్? 0 to 50 ml ఉన్నటువంటి బ్యూరెట్స్ని యూజ్ చేస్తుంటాం. ఇక్కడ మనకి 0 మార్క్ కనిపిస్తుంది, రైట్? బాటమ్ చూస్తే కనుకండి 50 ml మార్క్ కనిపిస్తుంది. సో మనకి ఇది నాబ్ ఉంటుంది, అంటే ఇది కంప్లీట్గా చూపిస్తే కనుక ఇలా ఉంచేస్తే కనుకండి ప్యాటర్న్గా ఉంటే కనుక రిలీజ్ అవుతుంటుంది సొల్యూషన్. ఇది పెర్పెండిక్యులర్గా ఉంటే కనుక స్టాప్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ దీన్ని ఫిల్ చేసే పద్ధతి, ఫస్ట్ నాబ్ని మనం ఆఫ్ చేసుకుని తర్వాత దీన్ని ఈ విధంగా పైనుంచి సొల్యూషన్ వేస్తాం, రైట్? వేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ బ్యూరెట్ని ఫిల్ చేసే పద్ధతిలో ఫస్ట్ ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ పార్ట్ అంతా కూడా ఫిల్ అయిపోవాలి. దాన్ని కొంచెం కనుక వదిలేస్తే కనుక ఈ పార్ట్ అంతా ఫిల్ అయిపోద్ది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏర్పడిపోయినాయి. ఇలా ఎయిర్ బబుల్స్ ఏమి ఉండకూడదు. ఉండకుండా ఉండటం కోసం ఒకసారి ఇలా చేస్తే కనుక కంప్లీట్గా సొల్యూషన్ వస్తుంది. దాని తరువాత మనం దీన్ని 0 మార్క్కి అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం 0 మార్క్కి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కలర్లెస్ సొల్యూషన్ కాబట్టి లోవర్ మినిస్కస్ చూడాలి. అదే ఒకవేళ కలర్డ్ సొల్యూషన్ అయితే కనుక అప్పర్ మినిస్కస్ చూడాలి. సో ఇది బ్యూరెట్ని ఫిల్ చేసే పద్ధతి, రైట్? ఒకవేళ రీడింగ్ చూసేటప్పుడు కూడా మనం ఎంత రీడింగ్ ఉందన్నది అన్న విషయం దీన్ని బట్టి చెప్తామంటే కనుక లోవర్ మినిస్కస్, అప్పర్ మినిస్కస్. రెండో ఆపరేటర్స్ వచ్చేసరికి ఏంటంటే కనుకండి ఇది బ్యూరెట్ స్టాండ్ అంటారు. దీన్ని ఏమంటాం? బ్యూరెట్ స్టాండ్ అంటారు. ఇది క్లాంప్ అంటారు. ఈ బ్యూరెట్ని ఈ విధంగా దీనికి ఫిట్ చేస్తాం, దీనికి ఈ విధంగా ఫిట్ చేస్తాం, ఇలా హోల్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా బ్యూరెట్ని దీనికి స్టాండ్కి ఫిల్ చేసి పెట్టాం. సో ఇది బ్యూరెట్ స్టాండ్ అంటారు, దీన్ని క్లాంప్ అంటారు. బ్యూరెట్ని హోల్డ్ చేసి క్లాంప్ అన్నమాట. మూడోది వచ్చేసరికి ఇది టైల్ అంటారు. ఇది దేనికి వాడతామంటే కనుకండి మనకి కలర్ రికగ్నైజేషన్కి, అంటే బాటమ్ షేడ్ కనుక వైట్ షేడ్ ఉంటే కనుక ఈజీగా మనం కలర్ని ఐడెంటిఫై చేయటానికి, అంటే కలర్ చేంజ్ని అబ్జర్వ్ చేయడానికి వాడుతుంటాం. ఇది పోర్సిలిన్ టైల్ అంటారు. జనరల్గా మనం ఇక్కడ వైట్ కలర్ టైల్స్ యూజ్ చేస్తుంటారు. తర్వాత తీసుకుంటే మనకి నాలుగో ఆపరేటర్స్ వచ్చేసరికి దీన్ని పిపెట్ అంటారు. ఈ పిపెట్స్ మనకి 5 ml పిపెట్, 10 ml పిపెట్, 20 ml పిపెట్ ఉంటాయి. అదేవిధంగా గ్రాడ్యుయేటెడ్ పిపెట్స్, అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ 1 ml ఆర్ 0.1 ml ఆఫ్ సొల్యూషన్, దెన్ ఆ గ్రాడ్యుయేటెడ్ పిపెట్స్ మనం యూజ్ చేస్తుంటారు జనరల్గా, రైట్? సో ఇక్కడ మనకి ఇవి జనరల్గా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో వాడేటటువంటి పిపెట్ 20 ml పిపెట్ యూజ్ చేస్తుంటాం. 20 ml పిపెట్ని యూజ్ చేస్తుంటాం. సో మరి ఈ పిపెట్ని హ్యాండిల్ చేసే విధానం ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పిపెట్ మీద మనకు ఒక మార్క్ ఒకటి కనిపిస్తుంది. సో సొల్యూషన్ ఇక్కడి నుంచి ఎక్కడ వరకు కనుక తీసుకుంటే కనుక అప్పుడు వచ్చేది మనకి ఎన్ని ml అంటే కనుక 20 ml వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇదిగోండి ఈ విధంగా సక్ చేస్తాం. మొదట మార్క్ కంటే ఎక్కువ ఉండే విధంగా తీసుకోవాలి. అండ్ దీన్ని హోల్డ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఇండెక్స్ ఫింగర్, అంతకు మించి ఏ ఫింగర్ యూజ్ చేయడానికి వీలేదు, రైట్? సో మనకి ఇక్కడ ఇదిగో దీన్ని స్లైట్గా కనుక రిలీజ్ చేస్తుంటే కనుక ఇది ఈ విధంగా వస్తుంది. ఇది ఇలా తీసుకుంటే కనుక మనం 20 ml తీసుకుంటాం, రైట్? సో ఇక్కడ పిపెట్ని హ్యాండిల్ చేసే విధానం ఏంటంటే కనుకండి టు హోల్డ్ ద సొల్యూషన్ వీ హ్యావ్ టు యూజ్ ఇండెక్స్ ఫింగర్, రైట్? సో ఇక్కడ
దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అంటారు. ఈ కోనికల్ ఫ్లాస్క్ లోకి తీసుకుంటూ ఉంటాం జనరల్గా పిపిట్లో సొల్యూషన్, రైట్. సో ఇలా వదిలిస్తే కనుక లిబరేట్ రిలీజ్ అయిపోతుంటుంది మొత్తం సొల్యూషన్ అంతా. మనం తీసుకునేది ఏ సొల్యూషన్ అయినా సరే. ఇది వచ్చేసరికి ఏంటంటే కనుక పిపెట్ని హ్యాండిల్ చేసే విధానం, రైట్. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం దీన్ని ఊదటం కానీ ఇటువంటిది ఏమీ చేయకూడదు. సో మనకి ఇక్కడి నుంచి ఆ మార్క్ వరకు ఉన్నటువంటిదే 20 ml. సో ఇంక దీని ఉంది కదా అని చెప్పి ఊదటం ఇలాంటివి ఏమీ చేయకూడదు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏంటంటే కనుకండి బేకర్స్. ఇవి మనకి 50 ml బేకర్, 100 ml బేకర్, 250 ml బేకర్, ఇది 100 ml బేకర్ అండి, ఇది 250 ml బేకర్. సో ఈ బేకర్స్ ఏంటంటే కనుక సొల్యూషన్స్ని మనం తీసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. అదే విధంగా నెక్స్ట్ తీసుకుంటే ఇది వాష్ బాటిల్ అంటాం. అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో మనం డిస్టిల్డ్ వాటర్ వాడుతుంటాం. ఆ వాటర్ యూజ్ చేయడానికి మనం ఎప్పుడైనా ప్రతిసారి మనం తీసుకోలేం కాబట్టి వాష్ బాటిల్ అయితే కనుకండి దీన్ని ఆపరేట్ చేసేది ఏంటంటే దీన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి సొల్యూషన్ ఎలా వస్తుంటుంది, రైట్. ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఇమ్మీడియట్గా ఇది వాష్ బాటిల్ అన్నమాట. సో ఇవి మనం ఎక్కువగా వాడేటటువంటి ఆపరేటర్స్. సో 1 బ్యూరెట్, 2 పిపెట్, 3 బ్యూరెట్ స్టాండ్, పోర్సిలిన్ టైల్, ఇది వచ్చేసరికి కోనికల్ ఫ్లాస్క్. ఇక్కడ మనం 250 ml కోనికల్ ఫ్లాస్క్లు వాడుతుంటాం. అలాగే బేకర్స్, ఇది మనకి ఏంటంటే కనుకండి ఎక్వంటిన్స్ విత్ ఆపరేటర్స్. అలాగే ఇవి వచ్చేసరికి ఏంటంటే కనుకండి వీటిని రియేజెంట్ బాటిల్స్ అంటాం, రైట్. అంటే మనం కెమిస్ట్రీలో వాడేటటువంటి రియేజెంట్స్ని మనం ఈ బాటిల్స్లో తీసుకుంటుంటాం. అందువల్ల వీటిని ఏమంటారు రియేజెంట్ బాటిల్స్ అని చెప్తాం. అలాగే వచ్చేసరికి ఇది టెస్ట్ ట్యూబ్ బ్రష్. అంటే ఇది ఇక్కడ మనకి ఇవి టెస్ట్ ట్యూబ్లు అంటారు. ఈ టెస్ట్ ట్యూబ్స్ని అంటే మనం ఈ సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు యూజ్ చేస్తుంటాం. టెస్ట్ ట్యూబ్స్ని క్లీన్ చేయటానికి మనకి ఇది బ్రష్లు అంటారు. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే టెస్ట్ ట్యూబ్ హోల్డర్. ఈ టెస్ట్ ట్యూబ్ని ఏదైనా మనం హీట్ చేయాలనుకోండి కాలుతుంటుంది కాబట్టి మనం కాలకుండా ఉండటానికి యాసిడ్స్ అవి మన చేతి మీద పడకుండా ఉండటానికి ఎవరిని యూజ్ చేస్తుంటాం టెస్ట్ ట్యూబ్ హోల్డర్. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే కనుకండి టెస్ట్ ట్యూబ్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్ స్టాండ్. సో ఇవి మనం ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే జనరల్గా ఏ కెమిస్ట్రీ ల్యాబ్లోనైనా ఉండేటటువంటి కామన్ ఆపరేటర్స్ ఏంటంటే కనుక ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.